అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతంలో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప అర్థం ఉంటుంది. అలాంటి పవిత్రమైన ఆచారాలలో ఒకటి ఆలయ ప్రదక్షిణం. కానీ గుడి చుట్టూ ఎందుకు తిరుగుతారు? ఎందుకు దేవుణ్ణి కుడివైపు ఉంచుకుంటారు? దీని వెనుక ఉన్న నిజం అలాగే సైన్స్ ఏమైనా ఉందా అని ఈరోజు వీడియోలో ఆలయ ప్రదక్షిణం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, పురాణాలు, కథలు మరియు ఆశ్చర్యపరిచే సైంటిఫిక్ రీజన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో ప్రారంభించే ముందు మన ఛానల్కి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడికి వెళ్ళేటప్పుడు మనం చేసే ముఖ్యమైన పని ప్రదక్షిణం. దేవుని చుట్టూ తిరగడం. చాలామందికి ఇది కేవలం భక్తి మాత్రమే అనిపిస్తుంది. కానీ దీని వెనుక ఉన్న సైన్స్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఎందుకు దేవుడిని కుడివైపు ఉంచి తిరుగుతారు? ఎందుకు క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే తిరగాలి? ఎందుకు కొందరు 3 సార్లు మరికొందరు 9 సార్లు తిరుగుతూ ఉంటారు? ప్రదక్షిణం చేసేటప్పుడు మన శరీరంలో నిజంగా ఏమవుతుంది? ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. పార్ట్ 1, ప్రదక్షిణం అంటే ఏమిటి? ప్రదక్షిణం అంటే ఏంటో చూద్దాం. ప్రదక్షిణం అనే పదం 2 పదాల నుంచి వచ్చింది. ప్ర అంటే పవిత్రమైనది, దక్షిణ అంటే కుడివైపు, అంటే దేవుణ్ణి ఎప్పుడూ మన కుడివైపు ఉంచుకుని తిరగడం. హిందూ సాంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి చాలా ఒక గొప్ప విశ్వాసం ఉంటుంది. హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవుడు విశ్వాసానికి కేంద్ర బిందువు. మన జీవితం అంతా ఆ దైవశక్తి చుట్టూనే తిరుగుతుందని సూచించేందుకు ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. అలాగే మనకున్న ఈగో, మన సమస్యలు, మన కోరికలు అన్నీ దేవుని ముందు చిన్నవి అని అర్థం. ఇక పార్ట్ 2, పురాణాలలో ప్రదక్షిణ మహిమ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గణేశుని కథ. ఒకసారి శివుడు మరియు పార్వతీదేవి గణేశుడు అలాగే కుమారస్వామికి ఒక పరీక్ష పెడుతూ ఉంటారు. ఈ ప్రపంచాన్ని ముందుగా ఎవరు చుట్టొస్తారో వారికి ఫలం అని చెప్తూ ఉంటారు. కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమిలిపై బయలుదేరుతూ ఉంటాడు. కానీ గణేశుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు తిరుగుతూ ఉంటాడు. అప్పుడు శివుడు అడిగాడు, ప్రపంచాన్ని ఎందుకు చుట్టి రాలేదు అని. దానికి సమాధానంగా గణేశుడు చెప్పిన మాట, తల్లిదండ్రులే నా ప్రపంచం అని చెబుతూ ఉంటారు. ఈ కథ ద్వారా ప్రదక్షిణం అంటే కేవలం తిరగడం కాదు, భక్తితో అర్థంతో చేసే ఆరాధన అని తెలియజేస్తుంది. ఇక పార్ట్ 3, ఆలయ నిర్మాణం వెనుక ఉన్న సైన్స్. ప్రాచీన భారతీయ ఆలయాలు కేవలం రాళ్లతో కట్టిన భవనాలు కావు. అవి ఒక ఎనర్జీ సెంటర్. గర్భగుడి నిర్మాణం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడ విగ్రహాల క్రింద కాపర్ ప్లేట్స్, లోహాలు, మంత్రశక్తితో ప్రతిష్ఠ చేసిన మంత్రాలు ఉంచేవారు. అలాగే యంత్రాలు కూడా ఉంచేవారు. ఇవి పాజిటివ్ వైబ్రేషన్ని విడుదల చేస్తాయని ఒక నమ్మకం. గర్భగుడిలో శబ్దం, తరంగాలు, మంత్రాల ధ్వని, ఘంటానాదం అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఎనర్జీని ఇస్తుంది. మనకు ప్రదక్షిణం చేస్తూ ఆ ఎనర్జీ ఫీల్డ్లో నడిచినప్పుడు మన శరీరం ఆ తరంగాలను స్వీకరిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక పార్ట్ 4, క్లాక్ వైజ్ డైరెక్షన్ వెనుక ఉన్న కారణం. ప్రదక్షిణం ఎప్పుడూ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే చేస్తూ ఉంటారు. అది ఎందుకు? మన హృదయంలో, శరీరంలో ఎడమవైపు ఉంటుంది. దేవుణ్ణి కుడివైపు ఉంచుకుని తిరిగితే మన హృదయం దేవునికి దగ్గరగా ఉంటుంది అనే భావన ఉంది. ఇంకా ఒక ఆకర్షణమైన విషయం కూడా ఉంది. భూమి తన అక్షపై తిరిగే దశ
గ్రహాల గమన దిశ, ప్రకృతిలో అనేక చక్రాలు ఒక నిర్దిష్ట సమతుల్యను అనుసరిస్తాయి. పార్ట్ 5 హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రదక్షిణ అంటే వాకింగ్ అండ్ మెడిటేషన్. ప్రదక్షిణ అనేది ఒక విధమైన వాకింగ్, అలాగే మెడిటేషన్. నెమ్మదిగా దేవుని పేరు జపిస్తూ నడవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది. సెకండ్, బ్రీతింగ్ ఇంప్రూవ్మెంట్. గుడి చుట్టూ ప్రశాంతత వాతావరణంలో నడవడం వల్ల శ్వాస క్రమబద్ధంగా ఉంటుంది. దీపాల వాసన, అగరబత్తి వాసనలు, తులసి పూల సుగంధం మన నరాలకు శాంతినిస్తాయి. థర్డ్, చాలా ఆలయాల్లో భక్తులు చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు. రాతి నేలపై నడవడం వల్ల పాదాలలోని యాక్యురేట్ పాయింట్స్ యాక్టివ్ అవుతాయని కొందరు నమ్ముతారు. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుందని కూడా చెబుతూ ఉంటారు. ఇక సౌండ్ థెరపీ. గంట నాదం, ఓ ధ్వని, అలాగే మంత్రోచ్చారణ, ఇది మన బ్రెయిన్ వేవ్స్పై ప్రభావం చూపుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ శబ్దాలు మన మనసును ప్రశాంతత స్థితికి తీసుకువెళ్తాయి. పార్ట్ 6 ఎందుకు 3, 5, 9, 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు? చాలామంది అడిగే ప్రశ్న. ఎందుకు కొన్ని సంఖ్యల్లోనే మాత్రమే ప్రదక్షిణాలు చేస్తారు? అంటే 3 అంటే త్రిమూర్తులు, 5 అంటే పంచభూతాలు, 9 అంటే నవగ్రహాలు, 11 అంటే ఆధ్యాత్మిక సంపూర్ణతకు సూచిత. ఇవి విశ్వంలోని శక్తులతో మన అనుసంధానాన్ని సూచించే సంఖ్యలుగా భావిస్తూ ఉంటారు. పార్ట్ 7 డిఫరెంట్ టెంపుల్స్ అండ్ డిఫరెంట్ రూల్స్. కొన్ని ఆలయాల్లో నవగ్రహాల చుట్టూ ప్రత్యేకంగా 9 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. శివాలయంలో నంది మధ్యలో వెళ్ళకూడదని చెబుతూ ఉంటారు. కొన్ని దేవాలయాల్లో గర్భగుడి చుట్టూ పూర్తి ప్రదక్షిణ చెయ్యరు. ప్రతి ఆలయ నిర్మాణానికి ఆగమన శాస్త్ర ప్రకారం ప్రత్యేక నియమాలు ఉంటాయి. మన పూర్వీకులు చేసిన ప్రతి ఆచారానికి ఒక అర్థం ఉంటుంది. వారు చెప్పిన ప్రతి నియమం వెనుక మన ఆరోగ్యం, మన మనసు, ప్రకృతి, ఆధ్యాత్మిక దాగి ఉంటుంది. ప్రదక్షిణం అంటే కేవలం దేవుని చుట్టూ తిరగడం కాదు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా ఆలయ ప్రదక్షిణం వెనుక ఉన్న గొప్ప సైన్స్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓం నమః శివాయ.